ప్రస్తుతం ట్యాక్స్ పేయర్స్ చాలా జాగ్రత్త పడాల్సిన టైం వచ్చింది. ట్యాక్స్ ఆదా కావాలంటే ఖచ్చితంగా మీరు సంపాదించే డబ్బుని దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేయాలి. మీరు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద ఆర్థిక సంవత్సరంలో భారీగా ట్యాక్స్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల మీరు ట్యాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. అక్కడ మీరు పెట్టుబడులపై ట్యాక్స్ ఆదా చేసుకోవచ్చు. అలాగే క్లెయిమ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇక మీ సంపాదనపై మీరు ట్యాక్స్ ఆదా చేయాలంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంతవరకు మీరు ట్యాక్స్ సేవ్ చేయవచ్చు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పీపీఎఫ్, ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఇండియాలోనే ఫేమస్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. పైగా దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేస్తోంది కాబట్టి చాలా సేఫ్ కూడా. ఇక్కడ మీరు ఏడాదికి కనీసం 500 నుంచి మ్యాక్సిమం 1,50,000 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే మీరు ఇందులో మొత్తం 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ట్యాక్స్ బెనిఫిట్స్తో పాటు భారీ లాభాలు సొంతం చేసుకోవచ్చు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంల పైన ఏడాదికి మ్యాక్సిమం 1,50,000 దాకా ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా మీకు ట్యాక్స్ సేవ్ చేసే ఒక అద్భుతమైన స్కీమ్ అని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్లో 10 ఏళ్ల వయసులోపు పాపను చేర్చవచ్చు. ఇందులో మీరు మినిమం 250 నుంచి మ్యాక్సిమం 1,50,000 దాకా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో మీరు 15 ఏళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 21 ఏళ్లకు అకౌంట్ మెచ్యూర్ అవుతుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ కూడా మీకు ట్యాక్స్ను మిగిలించే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఇందులో మీరు మినిమం 1000 రూపాయలు ఆ పైన ఇన్వెస్ట్ చేయవచ్చు. మ్యాక్సిమం ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో 1,50,000 దాకా ట్యాక్స్ను సేవ్ చేసుకోవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అనేది ఒకేసారి ఇన్వెస్ట్ చేసే స్కీమ్. ఇందులో మీరు దాదాపు 30 లక్షల దాకా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ సేఫ్ స్కీమ్స్లో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా ట్యాక్స్ ఆదా చేసుకోవడమే కాకుండా ఈ స్కీమ్స్కి సంబంధించి మంచి లాభాలను కూడా సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా వీటిలో పెట్టుబడి పెట్టుకోండి. ఇక ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.